శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. జనమేజయ మహారాజు అడిగిన మాటలన్నీ విన్న తర్వాత వ్యాసమహర్షి ఆయనతో సమాధానం చెప్తున్నారు. ఓ మహారాజా, ఈ చరాచర బ్రహ్మాండం అంతా కూడా అహంకారంతోనే నిర్మించబడింది. అది ఎలా అంటే, ఒక వస్త్రము ఎలా తయారవుతుంది అంటే దారంతో తయారవుతుంది. దారం లేకుండా వస్త్రాన్ని ఎవ్వరూ తయారు చేయలేరు. అలాగే ఈ ప్రపంచమంతా కూడా మాయతోనే ఉంది. దాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. మనలో ఉండే హరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సల్యాలు ఇవన్నీ కూడా అహంకారం నుంచే పుడతాయి. ఇవన్నీ లేని మనిషి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా లేరు. రాజుతో వ్యాసమహర్షి ఇలా చెప్పినదంతా విని మహారాజు తిరిగి మళ్ళీ ఇలా అడుగుతున్నారు. ఓ మహాత్మా, అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకటి, అయితే స్త్రీ కోసమైనా యుద్ధం చేసుకోవాలి, లేకపోతే ధనాన్ని ఆశించైనా యుద్ధం చేసుకోవాలి. కానీ నరనారాయణులిద్దరూ కూడా ఎంతో మహాత్ములు. వారికి ఎటువంటి కోరికలు లేవు. అలాంటప్పుడు వారు యుద్ధం చేయాలనే ఆలోచన వారికి ఎలా కలిగింది? నరుడు, నారాయణుడు ఇద్దరూ కూడా నిరంతరం ఎప్పుడూ ఆ దేవి ధ్యానంలోనే ఉండేవారు. అమ్మవారికి ఎంతో భక్తులు. ఈ విషయాలన్నీ కూడా ఎంతో ధర్మాత్ముడైన ప్రహ్లాదుడికి తెలిసినవే. అయితే అలాంటప్పుడు ఈ మునిగణాలతో ఆయన యుద్ధం చేయాలని ఎందుకనుకున్నారు? ఓ బ్రాహ్మణోత్తమ, ఈ కారణాలన్నీ నేను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు చెప్పండి అని రాజైన జనమేజయుడు వ్యాసమహర్షిని అడిగారు. అప్పుడు ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టారు. రాజా, భయంకరమైన రాక్షసుడు హిరణ్యకశపుడు నరసింహస్వామి చేతిలో మరణించారు. అప్పుడు అతని కుమారుడైన ప్రహ్లాదుడు రాజ్యసింహాసనం అధిష్ఠించారు. రాక్షసులందరికీ కూడా రాజైన ప్రహ్లాదుడు దేవతలను, బ్రాహ్మణులను కూడా ఎంతో గౌరవించి ఆరాధించేవాడు. ఆయన పరిపాలించినంత కాలం భూమండలంలో అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. యజ్ఞయాగాదులు వాటిల్లో ఏవీ లోటు కనిపించేవి కాదు. నిరంతరం దేవతలను ఉపాసన చేస్తూనే ఉండేవారు. తపస్సు చేయటం, దాన ధర్మాలు ప్రచారం చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, ఎన్నో ధర్మాలను పాటించడం. అదే సమయంలో భగవంతుడైన నరసింహస్వామి రాక్షసరాజైన ప్రహ్లాదుడికి పాతాళానికి వెళ్ళమని ఆదేశించారు. ఆయన నరసింహస్వామి ఆజ్ఞను శిరసావహించి వెంటనే పాతాళానికి వెళ్ళిపోయారు. ఆయన పాతాళాన్నే తన రాజధానిగా చేసుకొని ఎంతో శ్రద్ధగా అక్కడ ప్రజలందరినీ పరిపాలించడం మొదలుపెట్టారు. రాజా, నీకొక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. ఇది చాలా కాలం నాటి విషయం. వ్యాసమహర్షి చెప్పడం మొదలుపెట్టారు. ఆయన ఏం చెప్పారు? జనమేజయ మహారాజుకి చెప్పిన కథ ఏంటి? దాని గురించి తెలుసుకోవడం కోసం వచ్చే కథ విందాం. ఈ కథ ఇక్కడితో సమాప్తం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతగానో మోటివేషన్గా ఉంటుంది. ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయడం మర్చిపోకండి.